ముందుగా మనమే దాడి చేస్తే మన బలము సామర్థ్యము తెలుసుకోవచ్చని. అతడి వ్యూహరచన ఎలా ఉంది? లంకకు తూర్పు ద్వారం వద్ద సైన్య సమేతంగా తన కుమారుడు ప్రహస్తుని రక్షణ కోసం నియమించాడు. దక్షిణ ద్వారము మహాబలశాలి మహాపార్శ్వుడు సేనాపతి మహోదరుని సంరక్షణలో ఉంది. విశేషించి తన మహాపరాక్రమవంతుడైన పుత్రుడు ఇంద్రజిత్తుకి పశ్చిమ ద్వార రక్షణ బాధ్యతను అప్పగించాడు. రావణాసురుడు గూఢచారుల్లో ముఖ్యులైన శూకుడు సారణాది రాక్షసులతో ఉత్తర ద్వారం పరిరక్షిస్తున్నాడు. ఈ వ్యూహరచన గురించి మీరేమనుకుంటున్నారు? రావణుడు ఈ విధంగా ఆలోచించుకుంటాడు. మన గూఢచారు